సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల తహసీల్దార్ ఆఫీస్ కాడ ఉన్న ఉష్క కుప్ప మాయమైందట. ఎంఆర్ఓ కార్యాలయం కాడ నుంచి ఎవరైనా ఎత్తుకపోయిర్రా లేకుంటే అధికారులే అదాన్ని ఎక్కడికైనా తరలించిర్రా అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా చిన్నకోడూరు దాకా పోవాల్సిందే. ఆలస్యం ఎందుకు, పోదాం పారి, చలో చిన్నకోడూరు. జంగిడి శ్రీనివాస్ సారు జరిగిన ముచ్చటంతా పొల్లు పోకుండా చెప్పు, బాలన ముచ్చట్లు చూస్తున్న వాళ్ళు వింటారు. తహసీల్దార్ గారు కూడా స్వయంగా చెప్పడం కూడా జరిగింది. 3 లారీలు దాదాపుగా 40 టన్నులు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వేలపాట వేసిరు. సుమారుగా 2,05,000 రూపాయలు ఆ వేలంలో వచ్చినటువంటిది విషయం తెలియజేశారు. అర్రాసుపాట వాడినంటే అయ్యే పాయ, మళ్ళా ఉష్కే మాయమవుడేంది సారు. కానీ ఈ రోజు అక్కడ మాయమైనటువంటి ఇసుక 4 లారీలు, 3 లారీల ఉష్క కుప్పలకు టెండర్లు వేసిరట గాని 4వ లారీతోని తెచ్చిన ఉష్కెకు అర్రాసుపాట వాడలేదట. ఆ కుప్ప మాయమైందని అనుకొచ్చుండు. అయ్యా జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి గారు చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయం కాడ పోసిన ఉష్కె రాశి ఉన్నట్టుండి మాయమైందట. మీ అధికారులే మాయం చేసిర్రా, ఎవరైనా ఎత్తుకపోయిర్రా, ఎంక్వైరీ చేయించుర్రి. దొంగసాటుగా తరలిపోతున్న ఉష్కెను పట్టుకొని మళ్ళా ఆ ఉష్కెనే దొంగతనంగా మాయం చేసుడు ఏందో. అంతగానం ఉష్కెను అగడు పట్టినట్టు ఎవరు బుక్కి ఉంటారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.